గెలుపు లోపాలని కవర్ చేస్తుంది, ఓటమి లోపాలను ఎత్తి చూపెడుతుంది. ప్రస్తుతం జగన్ విషయంలో ఓటమిలో రకరకాల కారణాలని అన్వేషించుకుంటుంటే అందులో వివిధ అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. తాజాగా రియల్ ఎస్టేట్ అన్నటువంటిది ఒకటి భారీగా దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంటే రేట్లు అయ్యే పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్లో ఏంటి ఏదో జరిగిపోతుంది, ఒకటి నడుస్తుంది అనగానే వెంటనే షేర్లు అయ్యే పెరుగుతుంటాయి. అదే తేడా వచ్చింది అనగానే ఒక్కసారి డౌన్ అయిపోతుంటాయి. రియల్ ఎస్టేట్లు కూడా అంతే. అంతకుముందు ఎప్పటికప్పుడు ధరలు పెరగడమే రియల్ ఎస్టేట్ అంటే. అట్లాంటిది జగన్ వచ్చాక రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పడిపోయినాయి. మధ్యతరగతి కొనగలిగే స్థాయికి ధరలు వచ్చినాయి. కానీ కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు రెండో రోజు నుంచి తాము కొనుక్కున్నటువంటి స్థలం రేటు పెరగాలని కోరుకుంటారు. అది అసలు లాజిక్. ధరలు పెరిగిపోవడానికి ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటారు, మనకు అందుబాటులో లేవు ఆ ధరలు అన్నటువంటి. అదే సందర్భంలో కష్టపడి కొనుక్కున్నారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలతో కొనుక్కున్నారనుకుందాం. అది రెండో రోజు నుంచి 5 లక్షలు పెరగాలి, 6 లక్షలు పెరగాలి, అది 60 లక్షలు అవ్వాలి, 70 లక్షలు అవ్వాలనుకుంటారు. కానీ అక్కడే ఉండిపోవాలని కోరుకోరు. కొనుక్కోనటువంటి వాళ్ళకి మనం కొనుక్కోలేకపోతున్నాం కదా. అంటే రియల్ ఎస్టేట్ అనే ధరలు పెరుగుతూ ఉంటే సంతృప్తి పడేవాళ్లే కానీ ధరలు ఎక్కువ ఉన్నాయని బాధపడేటటువంటి వాళ్ళు కొనరు. కానీ ధరల్ని కంట్రోల్లో పెట్టాడు కదా అని ఓట్లేమయ్యారు. కానీ ధరలు తగ్గడం వలన కోపగించుకునేటటువంటి వాళ్ళు మాత్రం వ్యతిరేకంగా ఓటేస్తారు. ఇది పెద్ద దెబ్బ కొట్టింది. ఎస్పెషల్లీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కారణమైనటువంటిది అదే. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం ఈ జిల్లాల్లో భారీగా పెరిగిన ధరలు ఒక్కసారిగా పతనం అవడం అన్నటువంటిది పెద్ద దెబ్బ కొట్టింది జగన్మోహన్ రెడ్డికి.